పోలవరం జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నేసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబెల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి సుమారు 175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు రిటైర్డ్ ప్రిన్సిపల్ విఎల్ గాంధీ ఇచ్చిన కొత్త దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబెల్లి మాట్లాడుతూ గత నెల జూలై 25న విద్యార్థి యువజన ఉద్యమ విజయ పతాక రెపరెపలాడిన రోజు స్వాతంత్ర పోరాటాల చరిత్రలో ప్రముఖంగా లిఖించదగ్గ రోజని అన్నారు. కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జున్రావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి యాంటగొండ శ్యామ్యూల్, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, రాధా, లతా కుమారి, స్థానిక కార్యకర్తలు పోషమ్మ, రామలక్ష్మి, నాగమణి, లక్ష్మి, శ్రీలక్ష్మి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. 2026 జూలై 25వ తారీఖు విద్యార్థి యువజన ఉద్యమ విజయ పతాక రెపరెపలాడిన రోజు. స్వాతంత్రానంతర పోరాటాల చరిత్రలో ప్రముఖంగా లిఖించదగ్గ రోజు. 72 రోజుల ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన చారిత్రక సందర్భం ఆవిష్కృతమైన రోజు. తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న విశ్వగురు మెడలను వంచిన రోజు. మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో మొదలైన విద్యార్థి యువజన ఉద్యమం ఇంతింతై అన్నట్లు ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించి రోజు రోజుకు మహోద్ధృతమై చివరకు మోడీ ప్రభుత్వాన్ని కదిలించింది.